Then he spoke another parable in verse 33. ఆ తర్వాత ఆయన 33వ వచనంలో మరొక ఉపమానాన్ని బోధించారు, saying the kingdom of heaven is like leaven. పరలోక రాజ్యము పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఆయన చెప్తున్నారు. Now whenever we speak about the kingdom of heaven, he's talking about the kingdom of heaven in its outward expression here on the earth. ప్రభు ఇక్కడ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు భూమి మీద బాహ్యంగా దాని యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ఉన్నారు. Not in its total purity finally in heaven. చివరకు పరలోకంలో సంపూర్ణమైన పవిత్రతతో ఉండే పరలోక రాజ్యం గురించి ప్రభు మాట్లాడటం లేదు. In that purity there will not be any tears, like he said in the previous parable. ఆ పవిత్రతలో ప్రభు ఇంతకు ముందు చెప్పిన ఉపమానంలో ఉన్న గురుగులు ఉండవు. There will not be any birds of the air, the demons making nests there. ఆకాశ పక్షులు అనబడే ఆ దయ్యములు అక్కడ ఉండి దాన్ని పాడు చేయవు. So remember, this is the kingdom of heaven in its outward expression on the earth. కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ పరలోక రాజ్యము అంటే బాహ్యంగా ఈ భూమి మీద వివరించబడుతుంది. Where there's bad ground, there are tears. ఇక్కడ చెడ్డ నేల ఉంటుంది, గురుగులు ఉంటాయి. There are demons making nests there. దయ్యములు దాన్ని పాడు చేస్తూ ఉంటాయి. It's the outward expression of what we call the church. బాహ్యంగా మనము దాన్ని ఆ విధంగా పిలుస్తున్నాము, దాన్నే సంఘం అంటున్నాము. And a lot of it is Babylonian. అందులో చాలా వరకు కూడా బబులోనే ఉంటుంది. So Jesus was explaining here that type of Babylonian church as well. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అటువంటి బబులోను సంఘం గురించి కూడా వివరిస్తూ ఉన్నారు. Here's another example of that. దాని గురించిన మరొక ఉదాహరణ ఇది. The kingdom of heaven is like leaven. పరలోక రాజ్యము ఒక పుల్లని పిండిని పోలి ఉన్నది. Again, leaven is throughout the New Testament a symbol of something that is bad. క్రొత్త నిబంధన అంతట్లో మనం ఎక్కడ చూసినా కానీ ఈ పులిపిండి అనేది చెడ్డదాన్నే సూచిస్తుంది. In the Old Testament, they were told that on the Passover day, they must make sure there is no leaven anywhere in the house. పాత నిబంధనలో పస్కా పండుగ దినమున ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడా కూడా పులిపిండి ఉండకుండా చూసుకోవాలి. And I've seen pictures of, Jewish people lighting a lamp and looking underneath the bed and here and there just in case some leavened bread was thrown around by the children somewhere. యూదులు దీపం వెలిగించి మంచం క్రింద ఏమైనా పుల్లని రొట్టెలను పిల్లలు ఏమైనా వేశారా అని వెతికే బొమ్మలను నేను చూశాను. That's how careful they were to remove leaven from their houses on the Passover day and the Feast of Unleavened Bread. పులియని రొట్టెల పండుగ దినమున, పస్కా పండుగ దినమున మా గృహంలో ఏదైనా పులిసిన రొట్టె ఉందా అని వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. Now, Christians need to be just as careful to remove leaven from their lives and from their homes and from the church. కాబట్టి క్రైస్తవులు కూడా వాళ్ళ జీవితాల్లో మరియు వాళ్ళ గృహాల్లో మరియు సంఘముల్లో ఈ విధంగా పులిసిన రొట్టె ఏమైనా ఉందా అని జాగ్రత్తగా చూసుకోవాలి. But here it speaks of the kingdom of heaven like leaven which a woman took and hid. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, పరలోక రాజ్యము ఒక స్త్రీ దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. Whenever you have to hide something, there's something wrong. నీవేదైనా ఒకటి దాచిపెడుతున్నావంటే అందులో ఏదో తప్పు ఉందని మనకు తెలుసు. She hid it in 3 pecks of meal until the whole thing was leavened. ఇక్కడ ఒక స్త్రీ పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టింది. And this could refer to, Jesus prophetically looking towards the future, to different aspects of Christianity. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో క్రైస్తవత్వం ఏ విధంగా ఉండబోతుందో ప్రవచనాత్మకంగా చూసి ఈ విధంగా చెప్తున్నారు. 3 pecks of meal. 3 కుంచముల పిండి. We don't know what it means, but దాని అర్థం ఏంటో మనకు తెలియదు. Broadly speaking, in the world, there are 3 major streams of Christianity. There's the Roman Catholic and the Protestant and the Pentecostal. సాధారణంగా చెప్పాలంటే ఈ లోకంలో క్రైస్తవత్వంలో 3 శాఖలు ఉన్నాయి. మొదటిదేమో రోమన్ క్యాథలిక్లు, రెండవదేమో ప్రొటెస్టెంట్లు, మూడవదేమో పెంతెకోస్తులు. And leaven has spread into all 3. పులిసిన పిండి ఈ మూడింటిలో కూడా విస్తరించింది. Each group thinks it's only in the other one. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా వేరే వాళ్లలో పులిసిన పిండి ఉందని అనుకుంటూ ఉంటారు. But it's in all 3. కానీ ఈ మూడింటిలో కూడా పులిసిన పిండి ఉంది. And Jesus said it would be there. అది ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. And so therefore we have to be very careful
కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 1 Corinthians 5 explains this very clearly there. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఎంతో వివరంగా వివరించబడింది. He says, don't you know that a little leaven leavens the whole lump? పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటను పాడు చేస్తుందని మీకు తెలియదా? Let us celebrate the feast, not with old leaven. పాతదైన పులిపిండితో కాక పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. The leaven of malice, of wickedness, but with the unleavened bread of sincerity and truth. దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. 1 Corinthians 5:8 is so clear. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇది ఎంతో స్పష్టంగా వివరించబడింది. The leaven of wickedness and malice, దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండి, hatred, strife, bitterness, all these things are introduced by the devil into Christendom. ద్వేషము, పగ, పోట్లాటలు ఇవన్నీ కూడా అపవాది క్రైస్తవత్వంలోనికి తీసుకుని వచ్చాడు. Competition between preachers, competition between singers. బోధకుల మధ్య పోటీతత్వం, పాటలు పాడేవారి మధ్య పోటీతత్వం. And the end result is the whole thing is leavened. అంతిమ ఫలితం ఏంటంటే సమస్తము కూడా పులిసిన పిండి అయిపోతుంది. But unleavened bread is total sincerity and truthfulness. కానీ పులియని రొట్టె ఏంటంటే నిష్కాపట్యము, సత్యము. A little leaven leavens the whole lump, verse 6. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును, 6వ వచనం. Therefore clean out the old leaven so that you may be a new lump. కనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. So that is the solution, to make sure that sin is constantly judged. ఇదే పరిష్కారము. పాపము ఎల్లప్పుడూ కూడా తీర్పు తీర్చబడేటట్లు మనం చూసుకోవాలి. That's the way to preserve a church in purity, to prevent the whole measure from being leavened. ముద్దంతయు కూడా పులియకుండా కాపాడటానికి ఈ విధంగా మనము సంఘంలో ఉన్న పవిత్రతను కాపాడవచ్చు. And in all these things Jesus spoke to the multitudes in parables, verse 34. ఇవన్నీ కూడా ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహములకు బోధించినప్పుడు 34వ వచనము. And he did not speak to them without a parable. ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. So that what was spoken through the prophet 1 Matthew 13:35 might be fulfilled. ఆ విధంగా ప్రవక్త చెప్పింది నెరవేరినట్లు మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. I will open my mouth in parables and utter things hidden from the foundation of the world. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను.